brought to you by V-Guard. సో ప్రస్తుతం ఈ రెండు సీట్లకు సంబంధించి అనపర్తి దెందులూరు అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వివరాలు అందించడానికి మా ప్రతినిధులు రవి అండ్ సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందు ఒకసారి రవి దగ్గరికి వెళ్దాం. రవి, దెందులూరులో చింతమనేని పరిస్థితి ఏంటి? ప్రభాకర్ని కాదని ఒకవేళ టికెట్ బీజేపీ లీడర్కి తపనా చౌదరికి ఇస్తే ఇప్పుడు చింతమనేని పరిస్థితి ఏంటి? అంటే ఖచ్చితంగా అయితే గడిచిన 3 రోజులుగా ఇదే రకమైన వాతావరణం దెందులూరులో కనిపిస్తూ ఉంది. దెందులూరు నియోజకవర్గం నుంచి ఇప్పటికే టీడీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు టికెట్ను టీడీపీ అధిష్టానం అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనపర్తి నియోజకవర్గంలో నెలకొన్నటువంటి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తనకే టికెట్ కావాలని చెప్పేసి యాత్ర చేస్తుంటాం, అక్కడ తనకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున కూడా అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అనపర్తి స్థానాన్ని వదులుకుంటే కనుక దెందులూరు నియోజకవర్గం నుంచి దెందులూరులో ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆయన ఏలూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి టికెట్ ఆశించారు. ఏలూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా తాను పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అయితే ఆ కూటమిలో భాగంగా ఈ 3 పొత్తుల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల్లో భాగంగా టీడీపీ పుట్ట మహేష్ యాదవ్ కుమార్కు ఆ టికెట్ కేటాయించింది. దీంతో పుట్ట మహేష్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో తనకు టికెట్ దక్కకపోవడంతో ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలని గారపాటి సీతారామాంజనేయ చౌదరి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయం ఒకవైపు దీనిపైన ఏర్పాట్లు చేసుకుంటుండగానే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దెందులూరు నియోజకవర్గంలో తాను పోటీ చేసుకునేందుకు మీరు సిద్ధం కమ్మని చెప్పేసి బీజేపీ సంకేతాలు ఇచ్చినట్టు ఇక్కడ ప్రచారం జరుగుతున్నతో టీడీపీ శ్రేణులతోటి కూడా చింతమనేని ప్రభాకర్ అనుచర వర్గం కూడా మొత్తం కూడా కలిసి మాట్లాడుకుంటున్నారు. వీరిద్దరూ కూడా 22వ తేదీనే నామినేషన్ వేస్తున్నామంటూ సంకేతాలు అందజేయడంతో దెందులూరు నియోజకవర్గంలో ఒక చర్చనీయాంశమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. Brought to you by V-Guard.